తెలంగాణ అంశాలలో శాతవాహనుల కాలంలో జరిగిన ముఖ్యమైన రచనల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇష్ణుకుండీల కాలం. శాతవాహనుల అనంతరం వచ్చిన వాళ్ళల్లో ఇక్ష్వాకులు ఒకళ్ళు. ఇక్ష్వాకుల తర్వాత విష్ణుకుండీనులు. విష్ణుకుండీనులు క్రీస్తు శకం 380వ సంవత్సరం నుంచి 624వ సంవత్సరం వరకు పరిపాలిస్తారు. వీళ్ళు ఉభయ తెలుగు ప్రాంతాలను పరిపాలించారు. ఈ ఉభయ తెలుగు ప్రాంతాలను పరిపాలించేటప్పుడు వీళ్ళు 3 రాజధానులు ఎంచుకున్నారు. ఒక రాజధాని మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకుంది అమరాబాద్. ఇది కొన్ని ప్రాంతాల్లో అమరావతిగా పిలుస్తారు, కొన్ని ప్రాంతాల్లో అమరాబాద్గా పిలుస్తారు. ఈ అమరాబాదు ప్రస్తుతము నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట దగ్గరగా ఉంటుంది. రెండవది కృష్ణానది ఒడ్డున నల్గొండ ప్రాంతంలో తుమ్మగూడెము ఇంద్రపాల నగరం, దాన్నే ఇంద్రపురి అంటారు. మూడవది కృష్ణానది అవతల ఒడ్డున, అంటే ఇప్పుడు చెప్పుకునే రెండు అమరాబాద్ మరియు ఇంద్రపురి కృష్ణానదికి ఎడమ వైపున ఉంటాయి. కృష్ణానదికి కుడివైపున ఉన్న ప్రస్తుత అమరావతి విష్ణుకుండీనులకు 3వ రాజధానిగా ఉంది. ఈ 380 నుంచి 624వ సంవత్సరం మధ్య విష్ణుకుండీనుల పరిపాలనలో మొదటి రాజధాని నుంచి 3వ రాజధానిగా మారారు. ప్రస్తుతం అదే విష్ణుకుండీనుల యొక్క రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్కి 2014 అనంతరం రాజధానిగా మార్పు చెందింది. విష్ణుకుండీనుల కాలంలో 2 శాసనాలు మరియు ఒక చందో విచితి ప్రముఖమైనవి. మొత్తం విష్ణుకుండీల కాలంలో ఎగ్జామినేషన్ పాయింట్గా వచ్చేవి 2 శాసనాలు, ఒక చందో విచితి. శాసనాల్లో గోవింద రాజ విహార శాసనం. 1వది శాసనాల్లో గోవింద 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 ఆ పేరులోనే ఉంది. ఆటోమేటిక్గా ఆ గోవింద అనే పేరుపైనే ఆ శాసనం వచ్చింది. గోవింద గోవింద రాజ విహార శాసనం. గోవింద రాజ విహార శాసనం. మొత్తం 2 శాసనాలు ఉన్నాయి విష్ణుకుండీల కాలంలో. ఈ విష్ణుకుండీల కాలంలోనే ఈ రాజు విహార శాసనం పదాలు ఉన్నాయి. గోవింద అనే రాజు వేయించాడు, అంతే సింపుల్గా అయిపోతుంది. గోవింద రాజ విహార శాసనం విష్ణుకుండీల కాలం నాటిది. ఇదే ఎగ్జాములో 2016లో అప్పుడు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేవాళ్ళు, అప్పుడు టీఎస్పీఎస్సీ, ఇప్పుడు టీజీపీఎస్సీగా ఉంది. టీఎస్పీఎస్సీగా ఉన్నప్పుడు గోవింద రాజ్య విహార శాసనం ఏ రాజుల కాలం నాటిది? శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండీలు, చాళుక్యులు ఇచ్చిండు. ఆన్సర్ విష్ణుకుండీలు. ఇది ప్రాకృత శాసనం, ప్రాకృత భాషలో వేయించినది. ప్రాకృతం భాషలో వేయించిన శాసనం. ప్రస్తుతం ఇది చైతన్యపురి, హైదరాబాదుకి హైదరాబాదులో మూసీ నదికి కుడివైపున ఉన్న చైతన్యపురిలో లభ్యమైన శాసనాన్ని గోవింద రాజ విహార శాసనం అంటారు. తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటిగా లభించిన ప్రాకృత శాసనం, ప్రాకృత భాషలో లభించింది. అంతకుముందు పాళీ భాష ఉండేది. బుద్ధుడి కంటే తర్వాత ఆ పాళీ పోయి ప్రాకృతమైంది, ప్రాకృతం వచ్చి సంస్కృతమైంది, సంస్కృతం హిందీ అయింది. ఇక అలా మారుకుంటే ప్రస్తుతం మన జాతీయ భాషగా హిందీ నడుస్తూ ఉంది. అది వేరేది. అయితే ఇక్కడ జాతీయ స్థాయిలోని అది రాజ్యాంగ భాష కాదు, జాతీయ భాష మాత్రమే. తెలంగాణలో మొట్టమొదటి ప్రాకృత శాసనము గోవింద రాజ విహార శాసనం. ప్రాకృత భాష చైతన్యపూర్లో లభించింది. ఇది మొట్టమొదటిగా తెలంగాణ ప్రాంతంలో లభించిన ప్రాకృత శాసనం విష్ణుకుండీల కాలం నాటిది. విష్ణుకుండీల రాజు అయిన మొదటి గోవిందవర్మ తన పేరుపైనే గోవింద రాజ విహార శాసనం అని చెక్కాడు. అయితే బౌద్ధ విహార నిర్వహణ కోసము ఏమేమి ఆయన చేసిండు అనే విషయాలను దానిలో ప్రస్తావించారు. బౌద్ధ విహార నిర్వహణ కోసం మొదటి గోవిందరాజు చైతన్యపురిలోని గోవింద రాజ విహార ప్రాకృత శాసనాన్ని వేయించాడు. ఇక ఈ విష్ణుకుండీల కాలంలో 2వ శాసనం ఇంద్రపాల తామ్ర శాసనము. పాల తామ్ర శాసనం, ఇంద్రపాల తామ్ర శాసనం. ఇది ప్రాకృత భాష గోవిందరాజ. ఇదేమో అది. దాని తర్వాత సంస్కృతానికి ప్రాకృతము స్థానములో సంస్కృతానికి ఏ విధంగా స్థానము లభించిందో వివరించే శాసనాన్ని ఇంద్రపాల తామ్ర శాసనం అంటారు. ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లా రామన్నపేట తాలూకా నాగారంలో లభ్యమైంది. ఈ నాగారంలో లభ్యమైన ఇంద్రపాల తామ్ర శాసనం గోవిందవర్మ కాలం నాటిది. ఈ గోవిందవర్మ ఇంద్రపాల నగరాన్ని పరిపాలించే క్రమంలోని వాళ్ళకి ఇంద్రపాల నగరము అమరాబాద్ నుంచి 2వ రాజధానిగా మారినప్పుడు వాళ్ళు ప్రాకృత స్థానాన్ని వదిలిపెట్టి సంస్కృతానికి ఏ విధంగా మారారు తెలిపేటువంటి శాసనం ఇంద్రపాల తామ్ర శాసనము గోవిందవర్మ కాలము నాటిది.
గోవిందరాజ విహార శాసనం ప్రాకృత భాష చైతన్యపురి మొదటి గోవిందవర్మ. ఇలా 2 శాసనాలు ఉన్నాయి. ఇక మూడవది పుస్తకం ఉంటుంది, దాన్ని జనాశ్రయ చందో విచితి. జనాశ్రయ చందో విచితి జనాశ్రయ చందో విచితి. అసలు తెలంగాణ ప్రాంతమే కాకుండా తెలుగు నేలలో మొట్టమొదటి సంస్కృత చందో గ్రంథము. తెలుగు నేలలోని తెలంగాణ ప్రాంతంలో మరియు ఆంధ్ర ప్రాంతం రెండింటి తీసుకున్నప్పుడు ఈ తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా లభించిన సంస్కృత భాషకు సంబంధించిన చందో గ్రంథము. అది చందో విచితి. ఆ యొక్క రాజు యొక్క గౌరవార్థము ఆయన బిరుదిని కవి జనాశ్రయ అని పిలిచేవాళ్ళు. జనాశ్రయ చందో విచితి అంటారు. జనాశ్రయ చందో విచిత్రి తెలుగు నేలపైన లభించిన మొట్టమొదటి సంస్కృత చందో గ్రంథము. దీనిని 4వ మాధవ వర్మ తన బిరుదైన జనాశ్రయ పేరుతో ఏర్పాటు చేశాడు. ఈయన యొక్క బిరుదు జనాశ్రయుడు, ఆయన కవి జనాశ్రయుడు అంటారు. 4వ మాధవ వర్మ. ఈ 4వ మాధవ వర్మ కాలంలో వచ్చిందేమో సంస్కృత భాషలోని జనాశ్రయ చందో విచిత్తి. అసలు మొట్టమొదటిసారిగా చందో గ్రంథము పింగళి చందం లేదా పింగళి చందం అనేది మొట్టమొదటిసారిగా చందో గ్రంథంగా వెలసింది. అది పింగళి గ్రంథం. ఈ పింగళి చందము తొలిసారిగా చందో గ్రంథంగా దీన్ని పిలుచుకుంటే సంస్కృతంలో మొట్టమొదటిసారి జనాశ్రయ చందో విచితి ఏర్పాటైంది తెలంగాణ ప్రాంతంలోనే విష్ణుకుండీల కాలంలో 4వ మాధవ వర్మ సమయంలో ఏర్పాటైంది. ఇలా 2 శాసనాలు, ఒక్క చందో విచితి, ఇవి విష్ణుకుండీల కాలంలో ఏర్పాటైనవి. వీటి గురించి ఎగ్జామ్లో వస్తున్నాయి.